మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఎప్పుడు వేసుకునే ఉప్మాలా కాకుండా మరో విధంగా తయారు చేద్దాం. ఇది సింపుల్గానే చేసుకోవచ్చు. మరో విధంగా ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఇది కాగిన తర్వాత పల్లీలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు కూడా వేసి బాగా వేయించుకొని దీనిలోనే ఒక 2 ఎండుమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసి వేద్దాం. అవి కూడా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇప్పుడు కట్ చేసిన ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకుందాం. దీనిలోనే ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటా ముక్కలు కూడా వేద్దాం. 1 నిమిషం వేగిన తర్వాత కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి ఒకసారి వేయించుకుందాం. ఈ పోపు మొత్తం బాగా వేగాలి నూనెలో. ఇప్పుడు దీనిలో 1 కప్పు ఉప్మా రవ్వ కూడా వేసి బాగా వేయించుకుందాం. మామూలుగా నీళ్లు మరిగిన తర్వాత రవ్వ వేస్తాం, అలా కాకుండా ఇప్పుడు ఉప్మా రవ్వని పోపులో వేయించి వండుతున్నాం. ఈ ఉప్మా రవ్వ ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత పోపు రవ్వ కూడా నూనెలో బాగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత దీనిలో 1 కప్పు ఉప్మా రవ్వకి 2 కప్పులన్నర వాటర్ కూడా వేసి రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. సిమ్లో ఉడికిస్తే ఉప్మా రెడీ అవుతుంది. 5 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇలా రెడీ అయిన ఎంతో రుచిగా ఉండే ఉప్మాని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. ఇప్పుడు మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే ఎంతో సింపుల్గా చేసుకొని బొంబాయి రవ్వతో ఉప్మా రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.